కొంచెము నేను ఇంతకుముందే మీకు ఉదాహరణ చెప్పిన ఇది ఒకటే లెక్క. దీనికి సంబంధించి ఎవ్వరూ ఏ పార్టీలో కూడా చేరలేదు. చేరితే చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఆరోపణకు ఆధారం ఏంది? మీతో పాటు వచ్చిండ్రు అని. అరే నేను ఇప్పుడే చెప్తే మీకు, వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం అక్కడ ఉంటే లెక్క. కలవడానికి పోతారు. మీకు తెలుసో తెలియదో బలవంతం కేసు కూడా తీసేసారు. మీకు కనపడ్డది టీవీ మాత్రమే. సరే, ఇప్పుడు అదే మీరు చూపించినటువంటి సందర్భం ఎవరైనా తీసుకొచ్చేస్తే బలం చేస్తే కూడా ఇష్టం లేకుండా చేస్తే పరిస్థితి పక్కన పడేస్తారు. ఓకే, ఇప్పుడు ఏదున్నా అది ఆల్రెడీ ఆ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది, స్పీకర్ పరిధిలో ఉంది. నేను ఒక మాట అంటే సిగ్గుండాలి అనే మాటకు నేను చెప్తా ఉన్నా. సిగ్గులేని కార్యక్రమాలు చాలా చేసిండ్రు మీరు. సిగ్గులేని కార్యక్రమాలు రాష్ట్ర ప్రజలు మొత్తం నడి బజార్లో మీరు మొత్తం టోటల్గా వాళ్ళు నిలబెట్టే కార్యం చేసిండ్రు. వందలాది మంది బిడ్డల ప్రాణాలతోటి. ఇంకొక మాట చెప్పాలంటే, శవాల మీద పేలాలు ఎలుకున్నటువంటి సామెత ఒకటి ఉంది. 100% వందలాది మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణ పైన, వాళ్ళ శవాల పైన మీరు గడిచిన 10 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు టోటల్గా దోపిడీ జరిగి దోసిపెట్టే కార్యక్రమం చేసి ఇలా రాష్ట్రం మొత్తం ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి సిగ్గుపడాలా? అరే సందర్భం రకరకాల సందర్భాలు ఉంటాయి. అట్లంటే నేను కూడా కాంగ్రెస్ నుంచి ఆనాడు బీఆర్ఎస్ నేను పోయిన సందర్భం ఏంది? తెలంగాణ ఇప్పుడు రాకపోతే మళ్ళీ 100 ఏళ్ళైనా రాదు. తెలంగాణ ఉద్యమం ఆరిపోతుందని చెప్పని ఆనాడు రాజీనామా చేసి ప్రయత్నం చేసినాం. 10 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ కూడా బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిన. ఎందుకు వచ్చినా అంటే 10 సంవత్సరాల నిర్వాహకం చూసి, వాళ్ళ పరిపాలన తీరు చూసి, అన్ని రంగాల్లో విఫలమైన పరిస్థితుల్లో రాష్ట్రం నాశనం అవుతుందని కింద తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధికారం రావని నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. అయితే నేను తప్పు చేసినట్ట, నేను పార్టీ మారినా తప్పు చేసినట్ట ఎట్లా మాట్లాడతారు? అందుకే ప్రతిదానికి సందర్భం ఉంటుంది. సందర్భాన్ని వదిలేసి వ్యక్తిగా నిన్ననే ఆదిలాబాద్ మాట్లాడితే, ఆదిలాబాద్లో నేను ఎన్నడూ హామీలు ఇవ్వలేదు కానీ అన్ని పనులు చేసిన, అందుకే నేను మళ్ళీ పంపిండు అసెంబ్లీకి అనే మాట చెప్తే ఏదో నైరాశ్యత వచ్చింది, ఇంకేదో వచ్చింది అంటే దీన్ని ఏమంటారు? ఇలా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వైరల్ అవుతుంది. ఇంకా కొన్ని టీవీ ఛానల్స్ కూడా వస్తూ ఉంది. ఏంది ఇది అంటే ఏంటిది ఇది అంటే వాస్తవం ఒకటి ఉంటే ప్రచారం అనేది ఇంకోటి జరుగుతూ ఉంది.